ఆంధ్రప్రదేశ్ సర్కారు 13 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియా బంద్ పెట్టే పని ముంగటేసుకున్నదట. అగో 16 ఏళ్ల దాకున్న పిల్లలందరూ కూడా సోషల్ మీడియా చూడకుండా బ్యాన్ చేస్తామని సీఎం చంద్రాల సారు అసెంబ్లీలో అన్నాడు కదా. ఇప్పుడు 13 ఏళ్ల లోపడున్న పిల్లలకే అని ఎవరన్నారే బాలన్న అంటే అన్ని ముచ్చట చెప్తా పాండ్రి. చదువుల మంత్రికం ఐటీ మంత్రి నారా లోకేశం సారు మంత్రులను ముంగటేసుకొని మెటా, గూగుల్, స్నాప్చాటు, షేర్ చాటు, జోష్ అసొంటి పేరున్న పెద్ద పెద్ద యాప్ల పెబ్బలను పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. 13 ఏళ్ల లోపల ఉన్న పిల్లలకు సోషల్ మీడియా యాపులు ఎవ్వి పని చేయకుండా చేసేటట్టు ఇకమత్ చేయాలని అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకున్నాడట. అందుకే 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల నడమల ఉన్నోళ్లకు మంచి ముచ్చట్లు తెలియాలి, అంతేగాని అది తప్ప గలీజు ముచ్చట్లు గలీజు వీడియోలు రాకుండా చూసేటట్టు చేయబోతున్నారట. వాళ్ళకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్ని కూడా ఎవ్వలకు కానరాకుండా ఉండేటట్టు డీజీ లాకర్ తోని ఏజ్ టోకెన్లు తేబోతున్నారట. అట్లనే ఆన్లైన్లో ఉన్న ఆడివిల్లలకు అడమైన మెసేజ్లు పెట్టి బుద్ధున్నట్టు తిప్పలు పెట్టి బటెవాయిగాలను పట్టుకునేటట్టు కూడా ఎగురంజే ఇవ్వబోతున్నారట. అసొంటి తప్పు చేసే తప్పుడు నా కొడుకులకు బుద్ధి వచ్చేటట్టు చట్టాలు తీసుకురాబోతున్నారట. అట్లనే పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పేరెంట్ మీటింగులు, డ్వాక్రా మహిళా గ్రూపు పెబ్బలతోని పల్లె పల్లెల పిల్లలకు సోషల్ మీడియా వద్దు అని అందరికి అర్థమయ్యేటట్టు ప్రోగ్రాములు చేయబోతున్నారట. అయ్యా చదువుల మంత్రికం ఐటీ మంత్రి నారా లోకేశం సారు, మీరు సోషల్ మీడియాను 13 ఏళ్ల లోపడున్న పిల్లలకు బంద్ పెడతామని మంచిగానే చెప్తున్నారు, కానీ వాళ్ళ ఫోన్లల్లో పిల్లలు వీడియోలు చూస్తుంటే ఎట్లా తెలుస్తుంది? పెద్దోళ్ళ కంటే చిన్నపిల్లలే ఎక్కువ ఫోన్లు చూస్తున్నారు. మరి అప్పుడు ఎట్లా కట్టడి చేస్తారు? స్పై క్యాములు పెట్టి ఇట్లా ఎవ్వరు చూసేది? ముఖం కేవైసీ చేస్తారా ఏం కథ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.